ఇలా భూగర్భంలోకి దిగి మురుగును తొలగించడం చాలా కఠినమైన పని. ఈ పనిని సులభతరం చేస్తూ ఈ విద్యార్థి ఈ ఇన్వెన్షన్ను రూపొందించాడు. ఇది ఎలా పనిచేస్తుందో పరిశీలించండి. ఇది మురుగుంతలో ఉంచి ఇలా మోటార్ రన్ చేస్తే ఇలా మురుగును పైకి తోడివేస్తుంది. ఇండికేటింగ్ సెలైన్. ఇక్కడ రోగులకు సెలైన్ ఎక్కించినప్పుడు అది పూర్తిగా అయిపోక ముందుగానే మనకి ఇండికేషన్ ఇచ్చి సరైన సమయంలో సెలైన్ మార్చడానికి లేదా తీసివేయడానికి సహకరించేటువంటి ఉపకరణాన్ని ఈ విద్యార్థులు నిర్మించారు. ఓ చక్కటి హాస్పిటల్ భవంతి యొక్క నిర్మాణాన్ని ఇక్కడ ప్రదర్శించారు. మరో ప్రదర్శన ఆర్గానిక్ వాటర్ను శుద్ధి చేసేటువంటి విధానం. వీళ్ళు కార్న్ కాబుతో అంటే మొక్కజొన్న పొద్దులను ఉపయోగించి ఇటువంటి సేంద్రియ వ్యర్థాలను శుభ్రం చేసే వివిధ దశలను గురించి వీరు వివరించారు. బరువే తెలియని బ్యాగు. ప్రస్తుత కాలంలో విద్యార్థుల బ్యాగ్ చాలా బరువుగా ఉంటున్నాయి. వీరి యొక్క సమస్యను తగ్గించడం కోసం ఈ విద్యార్థి బరువే తెలియని బ్యాగు అన్నటువంటి కాన్సెప్ట్ను వివరించడం జరిగింది. ఈ బరువే తెలియని బ్యాగు అనేది 2 ధర్మాలను ఉపయోగించి వీరు చేశారు. ఒకటి ఆధార వైశాల్యం పెరిగితే పీడనం తగ్గుతుంది అనేటువంటి ధర్మము, మరియు గురుత్వాకర్షణకు బలానికి వ్యతిరేకంగా తన్యతా బలాన్ని సృష్టించడం అనేటువంటి 2 నియమాల ఆధారంగా బరువే తెలియని బ్యాగు అనేటువంటి దాన్ని వీళ్ళు నిర్మించారు. మరో ప్రదర్శన ఆండ్రాయిడ్ బ్లూటూత్ బేస్డ్ ఉమెన్ సేఫ్టీ ఇన్ క్యాబ్. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో మహిళలు క్యాబుల్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళ రక్షణకు సంబంధించిన వివరాలను ఈ ఎగ్జిబిట్లో విద్యార్థి వివరించడం జరిగింది. ఇక్కడ బ్లూటూత్ ఆధారంతో ఉన్నటువంటి పరికరము పోలీస్ స్టేషన్కు, బంధువులకు ఇంటర్లింక్ చేసి ఉంటారు. ఏదైనా ప్రమాదంకు లోనైనప్పుడు ఒక చిన్న మెసేజ్ ద్వారా వాళ్ళందరికి కూడా సమాచారాన్ని చేరవేయవచ్చు. వాళ్ళ లొకేషన్ అన్నీ కూడా షేర్ చేయబడుతుంది. మరో ప్రదర్శన స్మార్ట్ స్పీకింగ్ గ్లౌస్ వర్చువల్ టంగ్ ఫర్ డెఫ్ అండ్ డెమ్ పీపుల్. అంటే మూగ చెవిటి వారికి అనుకూలంగా ఒక గ్లౌజును తయారు చేశారు. దీని ద్వారా వాళ్ళకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను ఈ గ్లౌజ్ ద్వారా వాయిస్ బయటకు వస్తుంది. కావున వారి మనోభావాలను మనం తెలుసుకొని వారి అవసరాలను ఫుల్ఫిల్ చేయవచ్చని ఈ విద్యార్థులు ఈ ప్రదర్శనలో వివరించడం జరిగింది. మరో ప్రదర్శన బస్ ఐడెంటిఫికేషన్ డివైస్ ఫర్ బ్లైండ్ పీపుల్. ఎవరికైతే కళ్ళు కనిపించని వ్యక్తులు ఉంటారో వారు వచ్చే బస్సు ఏ ఊరికి సంబంధించింది అని గుర్తించడంలో మరియు ఎక్కడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీరి యొక్క సమస్యను తగ్గించడం కోసం కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను వారి యొక్క స్టిక్లో ఉంచితే దానికి రిలేటెడ్గా ఉన్న పరికరాలను బస్సుల్లో ఉంచడం ద్వారా ఆ వచ్చే బస్సు ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తుంది అనేటువంటి అంశాలను ఇక్కడ ఉంచిన స్పీకర్లో ఉంచి విషయం తెలియజేస్తుంది. అందువల్ల బ్లైండ్గా ఉన్న
ప్రజలకు చాలా మేలు జరుగుతుంది అని ఈ విద్యార్థులు వివరించడం జరిగింది. మరో ప్రదర్శన అల్ట్రాసోనిక్ స్నేక్ రిపెలెంట్ ఫర్ ఫార్మర్స్. రైతులు సాధారణంగా పొలం కాడ పనులు చేసేటప్పుడు అనేక మంది రైతులు ఈ పాము కాటు వల్ల మరణించిన సందర్భాలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా అతిధ్వనులను ఉపయోగించి పాములను రానీయకుండా చేసేటువంటి ఒక పరికరాన్ని ఈ విద్యార్థులు తయారు చేశారు. ఇక్కడ 20 హెర్ట్జ్ల నుండి 20 కిలో హెర్ట్జ్ల వరకు ఉన్న ధ్వనిని శ్రావ్య ధ్వనులు అని, అంతకన్నా ఎక్కువ ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు. ఇక్కడ 44 కిలో హెర్ట్జ్ల ఉత్పత్తి చేసేటువంటి ఒక పరికరాన్ని నిర్మించారు. పాములు భూమిలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ చక్కగా గుర్తుపడతాయి. ఈ వైబ్రేషన్స్ విన్న వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ప్రాణులకు మరియు రైతులకు ఇద్దరికి కూడా ఎటువంటి నష్టం లేకుండా ఉంటుంది అని ఉద్దేశంతో ఈ పరికరాన్ని నిర్మించారు. మరొక ప్రదర్శన డిజిటల్లీ మాడిఫైడ్ మైక్రోస్కోప్ ఫ్రమ్ మొబైల్ కెమెరా. దీని సహాయంతో మైక్రోస్కోప్ సహాయం లేకుండానే సెల్ ఫోన్ ద్వారా పిల్లలందరూ ఒకేసారి మైక్రోస్కోప్లో ఉన్నటువంటి అంశాన్ని చూడగలిగేలా ఇక్కడ రూపొందించడం జరిగింది. చూడండి, గమనించండి. మామూలుగా అయితే ఒక్కొక్క విద్యార్థి వచ్చి చూడాలి, కానీ ఇక్కడ సెల్ ఫోన్ సహాయంతో సెల్ ఫోన్లో మిర్రర్ యాప్ అనేటువంటి ఒక యాప్ను ఉంచి ప్రయత్నిస్తే కింద స్లైడ్ ఉంచి ఇలాంటి ఒక ఏర్పాటు చేసుకుంటే అందరు విద్యార్థులు ఒకేసారి ఆ స్లైడ్లో ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించవచ్చు. మరియు ఉపాధ్యాయుడు ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా చూపిస్తూ చక్కగా వివరించవచ్చు. ఇన్నోవేటివ్ ఆయిల్ స్పిల్స్ సపరేటింగ్ మిషన్. ఆయిల్ స్పిల్స్ వలన కలిగే నష్టాలు. సముద్ర జలాలపై ఆయిల్ స్పిల్స్ ఏర్పడడం వలన ఆ ప్రాంతంలో సముద్ర జీవరాశికి ఆక్సిజన్ సరఫరా కాక సముద్ర జీవులు మరణిస్తూ ఉన్నాయి. మరియు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అత్యంత అరుదైన సముద్ర జీవులు అంతరించిపోతున్నాయి. విలువైన క్రూడ్ ఆయిల్ వృధా అవుతుంది. మరి ఈ ప్రాజెక్టు వల్ల లాభాలు ఏమిటంటే సముద్ర జీవరాశిని కాపాడవచ్చు, నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు, సహజ వనరులు పునర్వినియోగం అవుతున్నాయి. పర్యావరణ అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్. సముద్ర జలాలపైన ఒలికిపోయిన నూనెను ఇలాంటి ఒక ఏర్పాటు ద్వారా ఇక్కడ సీడీల రూపంలో ఉన్న రౌండర్స్ అనేటి తిరిగి పైకి వచ్చినటువంటి నూనెను ఒక కెనాల్ ద్వారా పక్కకు కలెక్ట్ చేస్తారు. ఈ విధంగా ముందు చెప్పినటువంటి లాభాలన్నీ ఈ యంత్రం ద్వారా సమకూరుతాయి. మరొక ప్రదర్శన లో కాస్ట్ సీడ్ షోయర్. సాధారణంగా రైతులు విత్తనాలను చల్లుతూ ఉంటారు. ఇందువల్ల సరైన దూరాల్లో విత్తనాలు పడవు, ఎక్కువ విత్తనాలు వృధా అవుతాయి. మరి ఈ పరికరం సహాయంతో విత్తనాలన్నిటినీ వెనుక భాగంలో లోడ్ చేసి ముందరున్న చైన్లతో లాగుతూ వెళ్తే నిర్ణీత దూరంలో విత్తనాలన్నీ చక్కగా నేల మీద పరుచుకుంటాయి. కావున నిర్దిష్టమైన దూరాలు ఎటువంటి వృధా లేకుండా విత్తనాలను చల్లవచ్చని ఈ విద్యార్థి వివరించాడు. మరొక ప్రదర్శన వెజిటబుల్ క్లీనర్. కూరగాయలను శుద్ధి చేయడానికి ఒక యంత్రాన్ని ఈ చిన్నారి ఈ ఎగ్జిబిట్లో ప్రదర్శించింది. ఇక్కడ పైన ఉన్న మోటార్లకు 2 ఫ్యాన్ల లాంటి భాగాలను అమర్చి నీళ్లను బాగా రొటేట్ చేయడం ద్వారా కూరగాయలు పైన ఉన్నటువంటి రసాయన పదార్థాలను తొలగించవచ్చని, చక్కగా కూరగాయలను క్లీన్ చేసుకోవచ్చని చిన్నారి వివరించింది.
మొదటగా ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. మా యూట్యూబ్ ఛానల్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అనేక వీడియోలు కలవు. మరియు ఇలాంటి సైన్స్ ఫేర్ వీడియోలను ఫాలో అవ్వడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. కృతజ్ఞతలు.